ఏపీలో ఇండిగో ఫ్లైట్ కాదు ఫైట్ ల్యాండ్ అయ్యింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ లీడర్ కావడంతో వైసీపీ లెఫ్ట్ అండ్ రైట్ విమర్శలతో విరుచుకుపడుతోంది. ఇంతకు ఇండిగో సంక్షోభానికి కారణం ఎవరు? ఇష్యూ పొలిటికల్గా టర్న్ తీసుకోవడంతో ఏపీలో ఇప్పుడు రాజకీయం మరింత వేడెక్కింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు డౌన్. ఇండిగో సంక్షోభానికి కారణం మీ అసమర్థతే, వెంటనే రిజైన్ చేయి అంటూ ఢిల్లీ నుంచి ఏపీ గల్లీ వరకు సౌండ్ రీసౌండ్ చేస్తోంది. తప్పంతా ఇండిగోదే, తనది కాదంటూ రామ్మోహన్ నాయుడు కవర్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నా విపక్షాలు ఊరుకోవడం లేదు. విమానం మోతతో రామ్మోహన్ నాయుడును ఇరుకని పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దేశంలో ఏదో ఒక మూల ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం నుంచి తాజాగా ఇండిగో సంక్షోభం దాకా దీనికి నిదర్శనమంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే రామ్మోహన్ నాయుడుపై తీవ్ర విమర్శలు వస్తున్న వేళ ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఇండిగో సంక్షోభానికి తమకు సంబంధం లేదని, రామ్మోహన్ నాయుడు తమ పార్టీ లీడర్ అయినా ఆయన కేంద్రానికి జవాబుదారీగా ఉన్నారన్నారు చంద్రబాబు. మా పార్టీ ఎంపీ ఆన్సరబుల్ టు పార్లమెంట్, ఆన్సరబుల్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కాబట్టి ఇక్కడి నుంచి నేనేదో మానిటర్ చేస్తాను ఎవ్రీ డే టు డే. పార్టీ ఎంపీ, ఇట్ ఈజ్ ఎన్డీఏ గవర్నమెంట్. ఇప్పుడు మాకు సత్య ఉంటాడు, ఇక్కడ మంత్రిగా పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదంటే బీజేపీ, ఆల్ ఇండియా బీజేపీ ఈయన తప్పు చేస్తే వాళ్ళని నేను అడగలేను కదా. అది తప్పని కాదు, టెక్నికల్ గా ఫెయిల్ అయినా. మరోవైపు రామ్మోహన్ నాయుడు తక్షణం కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఫోన్ కాల్స్ కి కేంద్ర మంత్రి స్పందించడం లేదని, ప్రజల సమస్యను గాలి కొదిలేసి స్నేహితులతో కలిసి పార్టీలు నెట్ఫ్లిక్స్ చూసుకోవడం, రీల్స్ చేసుకోవడంలో మంత్రి బిజీగా ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండిగో సంక్షోభం తలెత్తిన మూడో రోజు న్యూఢిల్లీలో స్నేహితుడి పార్టీలో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు ఫోటోలను షేర్ చేస్తూ కనిపించడాన్ని గుర్తు చేశారు. గతంలో అహ్మదాబాద్ విమానాశ్రయంలో ప్రమాద సమయంలో కూడా సంఘటనా స్థలికి వెళ్లి వాటిని రీల్స్ గా చేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్న సంఘటనలను నెమరవేస్తోంది వైసీపీ. ఇండిగో సంక్షోభం వచ్చింది, వచ్చినంటే అధికారులు మీరు కూర్చొని ఎందుకు వచ్చింది, ఏంటైంది, ఆ కార్యక్రమాలు చూసుకోవాలి. నేను ఎప్పుడు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఈ భారతదేశ ప్రభుత్వం లాంటి కార్యక్రమం ఎప్పుడు చూడలేదు. మేము అంటే ప్రజల తరగతి ప్రాణాలని గాలిలో పెట్టి ఈ రకమైన కార్యక్రమాలు చేయడం ఏంటి? జస్ట్ రికార్డ్ ఏంటిది? ఎప్పుడైనా ఎంత సబ్స్టాండ్ ఆలోచనతో ఎప్పుడైనా జరిగే ప్రభుత్వ పనితీరు దురదృష్టం. మన రాష్ట్ర వాడు ఆ విమానయాన శాఖ మంత్రి అవడం, ఆ చెడ్డ పేరు మనకు రావడం, ఆ మూట కట్టుకుని బాధ అనిపిస్తుంది. మొత్తానికి ఇండిగో సంక్షోభం రామ్మోహన్ నాయుడు సమర్థతకు పరీక్షగా మారింది. అయితే విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్న రామ్మోహన్ పనితీరుపై ప్రధాని మోదీ సంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు సంక్షోభ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని సమస్యను గాడిన పెట్టే ప్రయత్నం చేశారంటూ రామ్మోహన్ ను మోదీ ప్రశంసించారు.